ప్రభుత్వ ఆస్తులను ఎవరు ధ్వంసం చేయాలని చూసినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నీటిపారుదల శాఖ డీఈ శ్రీకాంత్ అన్నారు. సిద్దిపేట జిల్లా దుబాక మున్సిపాలిటీ చెల్లాపూర్ శివారులో నిన్నటి రోజు గండిపడిన మల్లన్న సాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రధాన కాలువకు నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో మరమ్మతు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాల్వకు పడిన గండి ప్రమాదవశాత్తు జరిగిందా లేదా కావాలని గండి పెట్టారా అనే అనుమానాల నేపథ్యంలో ఈ సంఘటనపై దుబాక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. ప్రభుత్వ ఆస్తులను ఎవరు ధ్వంసం చేసినా వారిపై చట్టరీత్యా చర్యలు తప్పవని, ఎవరు కూడా ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ డీఈ హరికిషన్, నీటిపారుదల శాఖ సిబ్బంది పలువురు పాల్గొన్నారు. ప్రధాన కాలువ అండి ఇది. మన తుక్కాపూర్ నుంచి తోగుట నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ఈ చెల్లాపూర్ ఏరియాలో మన వాటర్ రెగ్యులేషన్లో భాగంగా మేము నీళ్ళు వదిలేయడం జరిగింది. చెల్లాపూర్లో మొన్న రాత్రి ఎవరో ఆగంతకుల చర్య వల్ల ఇది తెగింది. వాళ్ళు ఇక్కడ ఉన్న రైతుల కథనం ప్రకారం అయితే వాళ్ళు వ్యక్తులు వచ్చి కొంచెం గండి పెట్టారు. గండి పెట్టిన తర్వాత మెల్లమెల్లగా పోయింది సార్ అని అన్నారు. వాళ్ళు పొద్దున పెట్టాడు బాగానే ఉండనంటే మళ్ళీ పొలాలకి వెళ్ళి వచ్చే లోపల కట్ అయిపోయింది. అది కనబడకుండా దాని మేము ముళ్ళకంప కూడా వేసిపోయింది సార్ వాళ్ళు అని చెప్తున్నారు వాళ్ళు. సో అది దాని గురించి మేము పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాము. పోలీస్ వాళ్ళు కూడా వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. ముస్తాబాద్ సంబంధించిన వ్యక్తులు చేశారని చెప్పేసి వీళ్ళు అంటున్నారు ఇక్కడ వాళ్ళు. ఏదేమైనా ఇప్పుడు దానికి మరమ్మతు చర్యలు మేము అయితే చేపట్టాము. ఇప్పుడు ఈరోజు సాయంత్రం దాని మరమ్మతులు పూర్తవుతాయి. గవర్నమెంట్ ఆస్తుల మీద ఇటువంటి దాడులు చేస్తే అది దాని శిక్ష దాని తీవ్ర పరిణామాలు ఉంటాయి. మేము ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము. ఇంతకుముందు కూడా ఇట్లా చేస్తే వాళ్ళకి పోలీస్ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగింది. ఇటువంటి చర్య మళ్ళీ ఇంకోసారి జరగకూడదని మేము కోరుకుంటున్నాము.